సమ్మె నోటీసులపై ఆర్టీసీ జేఏసీ నేతలతో జాయింట్ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హలో కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు అయితే ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ నేతలతో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా 21 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చర్చలకు వెళ్ళారు. 2 రోజుల క్రితం వీళ్లకు చర్చల కోసం రావాల్సిందిగా కార్మిక శాఖ నుంచి అయితే ఆహ్వానం అందింది. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యానికి కూడా వీళ్ళు లేఖలు పంపించారు. 21 డిమాండ్లతో వీళ్ళు సమ్మెకు నోటీసు కూడా ఇచ్చారు. ఒకటి ఆర్టీసీ యాజమాన్యానికి, మరొకటి కార్మిక శాఖకు 2 నోటీసులను కూడా ఇచ్చారు. గత నెల 27వ తేదీన వీళ్ళు సమ్మె నోటీసు, ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, దాంతోపాటు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ నిర్వహణ చేసుకునే విధంగా చూడాల్సిందిగా ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చాలా రోజులుగా డిమాండ్ అయితే చేస్తున్నారు. వీటితో పాటు ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఖాళీలన్నిటిని కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అన్నింటికి మించి ఈ కార్మిక యూనియన్లను తిరిగి పునరుద్ధరించాలని కూడా చాలా రోజులుగా వీళ్ళ నుంచి అయితే డిమాండ్ వస్తుంది. అయితే ఈరోజు చర్చల్లో అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం తరపున అయితే ఎవరు కూడా పాల్గొనలేదు. అయితే మరొక పక్క అయితే జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ అయితే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డిమాండ్లలో ప్రధానంగా చర్చించాల్సినటువంటి డిమాండ్లు ఏంటి, వరుస రూపంలో రాసివ్వండి అని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ డిమాండ్లను తీసుకెళ్ళి యాజమాన్యంతో చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే సమ్మె ఇచ్చినటువంటి 45 రోజుల లోపల ఎన్నిసార్లు అయినా, అంటే 2-3 సార్లు కూడా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. మొదటగా వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లను ఈ కార్మిక శాఖ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తుంది. ఇందులో మీరు తీర్చాల్సినటువంటి, అంటే ఆమోదించినటువంటి డిమాండ్లు ఏమైనా ఉన్నాయా, ఆమోదించని డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అని కూడా కార్మిక శాఖ ఆర్టీసీ యాజమాన్యానికి అడుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఆధారంగా మరొక్కసారి యాజమాన్యానికి, ఆర్టీసీ జేఏసీ నేతలకు కూడా మరొక్కసారి నోటీసులు పంపిస్తుంది, మళ్ళీ చర్చలకు పిలుస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో చర్చలు సఫలం లేదా విఫలం, ఏదో ఒక అంశం కొలిక్కొచ్చే వరకు అయితే కార్మిక శాఖ అయితే చర్చలు జరుగుతుంది. ఆ తర్వాత అంటే కొద్ది రోజుల క్రితము వాళ్ళు సమ్మె నోటీసు జనవరి 27వ తేదీ నాడు ఇచ్చినటువంటి సమ్మె నోటీసులో మాత్రం ఫిబ్రవరి 9 తర్వాత వాళ్ళు సమ్మెలోకి వెళ్ళే డేట్ని అయితే ప్రకటిస్తామని కూడా చెప్పారు. అంటే యాజమాన్యంతో జరిగేటువంటి చర్చలు సంతృప్తికరంగా లేకుంటే వాళ్ళు ఆమోదించబడినటువంటి అంశాల మీద చర్చించిన తర్వాత వాళ్ళకు నచ్చకుంటే వాళ్ళు సమ్మెలకు వెళ్తామని అయితే ప్రకటించారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం 4.5 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి చర్చలు, వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లు అనే అంశం మీదనైతే చర్చలు కొనసాగుతున్నాయి. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ అయితే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డిమాండ్లన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో చెప్పండి, ఏవైతే మీకు ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నారో, వేటినైతే పరిష్కరించాలని మీరు అనుకుంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తమ దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళకు సూచించారు. ఈ నేపథ్యంలోనే TMU తెలంగాణ మజ్దూర్ యూనియన్ నుంచి థామస్ రెడ్డి, అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వెంకన్న
వీళ్ళిద్దరు కూడా కన్వీనర్ కో కన్వీనర్లు, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కో కన్వీనర్లు. వీళ్ళంతా కూడా సమ్మెలో పాల్గొన్నటువంటి జేఏసీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళతో పాటు ముఖ్యమైనటువంటి సమ్మె నోటీసులు ఇచ్చినటువంటి యూనియన్లు కూడా అందులో పాల్గొన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లను కార్మిక శాఖ దృష్టికి అయితే తీసుకెళ్తున్నారు. వీలైనంత త్వరగా తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కూడా యాజమాన్యానికి విజ్ఞప్తి చేయాలని కూడా కార్మిక శాఖను అయితే వీళ్ళు కోరుతున్నారు. మొత్తానికైతే చర్చలు కార్మిక శాఖతో కొనసాగుతున్నాయి. మరి కార్మిక శాఖ ఆ డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత యాజమాన్యం ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది, వేటికి ఏ డిమాండ్లకు అంగీకరిస్తుంది అని అయితే వేచి చూడాల్సిందే. మరొక పక్క చర్చలో పాల్గొన్నటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.